అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి ఈ పాంప్లెట్ల కలకలం రేగింది. మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన ముఖ్యంగా ఈ పాంప్లెట్ల పర్వం అనేది గతంలో కూడా 2-3 సార్లు దాదాపు 4 సార్ల వరకు ఈ పాంప్లెట్ల కలకలం చెలరేగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పాంప్లెట్ల ముఖ్య సారాంశం ఏంటంటే అక్కడ అభివృద్ధి చేసేవాళ్ళు ముద్దు, దోచుకునే వాళ్ళు వద్దు అన్నట్టుగా పాంప్లెట్ కలకలం రేపుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే 2019 ఎన్నికల ముందు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచినటువంటి 55 ఎకరాలు అని పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాదాపు 100 ఎకరాలు ఎలా వచ్చాయి అనేది ఇటువంటి పర్వంలోనే ముఖ్యంగా అభివృద్ధి చెందాలి, తాడిపత్రి ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చేసే నాయకులే కావాలని చెప్పినటువంటి ఆ పాంప్లెట్లో సారాంశం మొత్తం మీద అయితే మాత్రం ఇది తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ టీడీపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి, ముఖ్యంగా అక్కడ ఏ చిన్న అంశమైనా చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే నిన్నటి రోజు కూడా అక్కడ వైసీపీ జెండాలు తొలగించాలని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ జనవరి 1కు విద్యుత్ అలంకరణ చేయాలని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ మున్సిపల్ అధికారులు జెండాలు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటువంటి అనేక అంశాలు అనునిత్యం ఇక్కడ పోలీసులకి చాలా పెద్ద ఎత్తున తలనొప్పిగా మారిందని పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఎందుకంటే అక్కడ అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇటు తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అనునిత్యం వీరు మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఇటు పాంప్లెట్ల కలకలం అనేది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ ఎవరు పోటీ చేసినా రాబోయే కాలంలో ఇప్పుడు భూముల మీద పడ్డారు, రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీల మీదకి కూడా వెళ్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి అక్కడ పాంప్లెట్లో వచ్చినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మరి రాబోయే కాలంలో పోలీసులు అయితే మాత్రం కత్తి మీద సాములా ఉంది అని చెప్పేసి ఒకవైపు పోలీసు వర్గాలు అంతర్గతంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి ఎక్కడ చెక్ పడుతుంది? ముఖ్యంగా రానున్న ఎన్నికలకు సమీపిస్తున్నాయి. దాదాపు 3 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరి ఇటువంటి పరిణామాలన్నీ ఎటు దారితీస్తాయి? ముఖ్యంగా తాడిపత్రి ప్రజలు ముఖ్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అంశం.